హాయ్ ఎవ్రీవన్. ఈరోజు రిటర్న్ గిఫ్ట్ కోసం బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ విడ్త్ 10 ఇంచెస్, లెంత్ వచ్చేసి 5 ఇంచెస్తో టూ పీసెస్, ప్లెయిన్ 2 పీసెస్, ప్రింటెడ్వి 2 పీసెస్. బెల్ట్ పట్టీ వచ్చేసి విడ్త్ 1 ఇంచ్, లెంత్ 10 ఇంచెస్తో 2 పీసెస్ తీసుకోండి. తర్వాత సైడ్ పీస్ తీసుకోండి. విడ్త్ 5, లెంత్ 30 ఇంచెస్. తర్వాత హ్యాండిల్స్ కోసం 2 తీసుకున్నాను, ఒక్కొక్కటి 10 ఇంచెస్. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఏంటి అంటే ఇప్పుడు ప్లెయిన్ పీస్ వచ్చేసి ప్రింటెడ్ పీస్ ఇలా నేను చూపించినట్టు పెట్టి ఫస్ట్ అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని ఇప్పుడు మనం అటాచ్ చేసిన దగ్గర ఇప్పుడు 2 పీసులు కదండి. ఇప్పుడు అటాచ్ చేసింది ఫస్ట్ పీస్, ఇంకొక సైడ్ కూడా రావాలి కదా. ఇంకొక సైడ్ కోసం ఇంకొక 2 ప్లెయిన్ సేమ్ ప్రింటెడ్ పీస్ 2 అటాచ్ చేస్తున్నాను. ఆ రెండింటిని ఇలా అటాచ్ చేసిన తర్వాత 1 స్టిచ్ చేసిన తర్వాత దాన్ని టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఎందుకంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. నేను యూజ్ చేసింది జూట్ క్లాత్. ఇలా జూట్ క్లాత్ ఉంది కాబట్టి మీరు కుట్టారండి బ్యాగ్. మరి మేము ఎలా కుట్టుకోవాలి అని అంటే, ప్యాంట్ పీసెస్ ఉంటాయి కదండి. అందరూ ఇప్పుడు ఎవరి ప్యాంట్స్ ఇప్పుడు కుట్టించుకొని వేసుకుంటున్నారు. అవన్నీ మనకు పెట్టిన ప్యాంట్ పీసెస్ అన్నీ అలా వేస్ట్గా అలా ఖాళీగా ఉండిపోతాయి కదా. వాటితో కూడా మనం ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా డిజైనర్డ్ ప్రింటెడ్ వాటితో తీసుకొని వచ్చేసి ఇలా హాఫ్ అది హాఫ్ ఇది వేసి మనం మంచిగా మోడల్ చేయొచ్చండి బ్యాగ్స్ అనేవి. చూడండి, ఇలా 2 పీసెస్ నేను రెడీ చేసుకున్నాను కదా, దాన్ని మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, మిడిల్కి ఫోల్డ్ చేసి, ఇది ఎందుకు ఫోల్డ్ చేస్తున్నానంటే హ్యాండిల్స్ మార్క్ చేసుకోవడానికి ఈక్వల్ డిస్టెన్స్లో రావాలి కదా. దానికోసం మిడిల్కి మార్క్ చేసుకొని నాకు ఎంత విడ్త్లో కావాలో నేను మార్క్ చేసుకుంటున్నాను. ఆ మిడిల్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో సేమ్ ఇంకొక పీస్ కూడా హ్యాండిల్ అదే ప్లేస్లో రావాలి కాబట్టి చూడండి, ఎదురెదురుగా పెట్టుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను డిజైన్ అనేది. ఎక్కడ హ్యాండిల్స్ వేసుకోవాలో డాట్స్ అనేది నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండిల్స్ ఇందాక బెల్ట్ పీస్ అని చెప్పాను కదండి, ఆ బెల్ట్ పీస్ వచ్చేసి ఇక్కడ అటాచ్ చేస్తాను. ఎందుకు అంటే ఈ హ్యాండిల్స్ అటాచ్ చేసిన తర్వాత లోపల సైడ్ అవి పోగులు అవి ఊడిపోయి కనిపించకుండా నీట్గా ఉండడానికి నేను ఈ బెల్ట్ పీస్ అనేది వాడుతున్నాను. చూడండి, కుట్టిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, హ్యాండిల్ని అలా పట్టుకొని పెట్టాలండి. అప్పుడే ఒకటే సైడ్ వస్తుంది, లేకపోతే రివర్స్ స్టిచ్ చేస్తారు. అలానే కుట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా హ్యాండిల్ సేమ్ అది అటాచ్ చేయండి. ఈ అటాచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పి టాప్ స్టిచ్ అనేది నేను వేస్తాను. చూడండి, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి @సౌజీస్ వారాహి డిజైనర్స్. ఎప్పుడు చెప్పేదే అండి, స్టిచ్చింగ్ సంబంధించి మీకు ఏదైనా వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెషన్లో మీరు మెసేజ్ అనేది పెట్టండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక విషయం కూడా అండి, దీనికంటే ముందు వీడియోలో చెప్తాను కదా, నేను డైలీ అనేది పోస్ట్ చేయట్లేదు. ఇంకొకటి 2-3 డేస్ గ్యాప్తో కూడా నేను పోస్ట్ చేయట్లేదు. ఇప్పటి నుంచి నేను 1 వీక్ గ్యాప్తోనే పోస్ట్ చేస్తాను వీడియోస్ అని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అది చూడని వాళ్ళకి ఇది వింటారు కదా, అందుకని ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. 1 వీక్ గ్యాప్తో నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానండి. యాక్చువల్గా శ్రావణ మాసం వస్తుంది అనగానే రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు అప్పుడు నేను నేర్చుకున్నప్పుడుది ఇలా స్టిచ్ చేసినప్పుడు మెటీరియల్ అనేది ఉంది. ఇదే రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇవ్వకూడదు అని ఆ థాట్ వచ్చేసి అప్పుడు ఈ బ్యాగ్ అనేది స్టిచ్ చేశానండి. ఇలా 2 పీసెస్ని ఫ్రంట్ బ్యాక్ పీసెస్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. వీటిని మెయిన్ పీసెస్ అంటారు. వీటికి సైడ్ చుట్టూ వేసేదాన్ని సైడ్ పీస్ అంటారు. ఈ సైడ్ పీస్ని నేను ఇప్పుడు కుడుతున్నాను. చూడండి, సైడ్ ఎడ్జెస్ని నేను పొడవుగా మనం ఎంత లెంత్ అయితే అంత లెంత్ తీసుకున్నాం కదా, 30 ఇంచెస్ది. ఆ 30 ఇంచెస్ది చూడండి, చుట్టూ మనకి ఎంత వస్తుందో అంతవరకు మొత్తం 2 సైడ్స్ పొడవులో ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మరి ఒకటే ప్రింటెడ్ పీస్ ఒక సైడ్ పెట్టి కుట్టుకోవచ్చు కదండి అని డౌట్ వస్తుంది. యాక్చువల్గా నా దగ్గర మెటీరియల్ వచ్చేసి ఒక 10 బ్యాగ్స్కి సరిపోను ప్రింటెడ్ మెటీరియల్ ఉంది. మిగిలిన 10 బ్యాగ్స్కి ప్లెయిన్ వచ్చేస్తుందండి. ఇక ఒకటి ప్లెయిన్గా ఒకటి ప్రింటెడ్ ఇలా నాకు ఎందుకో అంత మంచిగా అనిపించక
ఏం చేశాను అంటే హాఫ్ పీసెస్ లాగా చేసి ఇప్పుడు చూపించినట్టుగా నేను ఒక 20 బ్యాగ్స్ ఈక్వల్గా ప్రింటెడ్ వస్తుంది, ప్లెయిన్ రెండు కంబైన్డ్ అయ్యి చూడడానికి బాగుంటుంది కదా అని ఇలా ట్రై చేశాను. చూడడానికి అవుట్లుక్ కూడా బాగా వచ్చింది. సో ఓకే, ఇది వర్కౌట్ అయింది ఈ ఐడియా. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత వెడల్పులో వచ్చేసి ఒక్క సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇలా చూపించినట్టుగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక మనం ఈ ఎడ్జ్లో వచ్చేసి క్రాస్గా నేను చూపించినట్టు కట్ చేయండి. ఎందుకు అంటే మనం సైడ్ని మెయిన్ పీసెస్కి అటాచ్ చేసేటప్పుడు హైట్ అది మందంగా వస్తుందండి. అప్పుడు మనకి స్టిచ్ అనేది వేయడానికి నిడిల్ ఇరిగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొంచెం వెడల్పు అనేది తగ్గుతుంది. చూడండి, సైడ్ పీస్ని మెయిన్ పీస్ మీద ఇలా పైన కానీ కొంచెం ఫోల్డ్ చేసి పెట్టి స్టిచ్ అనేది చేస్తున్నాను. చూడండి, అది వన్ సైడ్ ఎడ్జ్ దాకా వచ్చి ఇలా నేను పక్కకు తీసేసాను. తీసిన తర్వాత దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. కరెక్ట్గా నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ కార్నర్ నుంచి స్టిచ్ అనేది వేయండి. కార్నర్ దగ్గర నీట్గా వస్తుంది. కరెక్ట్ స్క్వేర్ షేప్లో మనకి బాస్కెట్ అనేది రెడీ అవుతుంది, ఈ బ్యాగ్ అనేది చూడడానికి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి స్టిచ్ అనేది ఆపేస్తున్నాను. ఆపిన తర్వాత ఇప్పుడు లెంత్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పీస్ అటాచ్ చేస్తాను కదా, ఇప్పుడు అది ఎంత లెంత్ అనేది మనకి తెలియాలి అని అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకవైపు స్టిచ్ చేసిన దాంట్లోనే ఇంకొక థర్డ్ సైడ్ కూడా మనకి ఎంత లెంత్ వచ్చేస్తుందో అంత లెంత్కి చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఇంకొక సైడ్ ఫోల్డ్ చేయలేదు కదా, ఇప్పుడు ఫోల్డ్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఫోల్డ్ చేసుకొని నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. సేమ్ ఇందాక చేసినట్టే ఎక్స్ట్రా కొంచెం అది మందం తక్కువ అవడానికి అది కార్నర్స్ దగ్గర నేను కట్ చేసేస్తున్నాను, లోపట్ సైడ్ ఫోల్డ్ చేసిన పీస్ని. ఇప్పుడు మనకి కుట్టేటప్పుడు మీకు అంటే అది క్లాత్ బ్యాగ్ అయితే ఎటు నుంచి కుట్టుకున్నా ప్రాబ్లం లేదండి. ఇది వచ్చేసి జూట్ కదా, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. స్టిచ్ చేయడానికి ఒక సైడ్ ఫ్రీగా ఉంటుందని ఎల్ షేప్ వరకు కుట్టి సెకండ్ సైడ్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. సేమ్ ఫస్ట్ సైడ్ ఎలా అటాచ్ చేసామో అలానే మెయిన్ పీస్ మీదకి సైడ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసి కార్నర్ దగ్గర ఆపేసాను. కార్నర్ దగ్గర ఆపి మళ్ళీ తిరిగి సేమ్ ఫస్ట్ ఎలా బెండ్ చేసి నేను రెండో సైడ్కి ఫోల్డ్ చేశానో సేమ్ ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేశాను. చూడండి, కార్నర్ నుంచి కార్నర్స్ అనేవి ఎంత షార్ప్గా మంచిగా నీట్గా వస్తున్నాయో చూడండి. అలా మొత్తం ఈ చివరి దాకా కుట్టుకున్న తర్వాత నేను తీసేస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా ఇటు సైడ్ అనేది నేను కంప్లీట్ చేసేస్తాను. చూడండి, కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ అనేది సేమ్ ఇలానే మిగిలిన వన్ సైడ్ మనం వదిలేసాం కదా, ఆ వన్ సైడ్ కూడా స్టిచ్ అనేది చేసుకుంటాను. ఈమెంటి శ్రావణ మాసం రిటర్న్ గిఫ్ట్ అంటుంది, ఒక్క బ్యాగే స్టిచ్ చేస్తుంది, ఒక్క బ్యాగ్ సరిపోతుందా అని అనుకోకండి. ఒక 20 దాకా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ శాంపిల్ పీస్ కుట్టి చూశాను, ఫస్ట్ మోడల్ ఎలా వస్తుంది అని. ఓకే అయిపోయిందండి. ఈ శాంపిల్ పీస్ వచ్చేసి చూడ్డానికి బాగా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా 20 పీసెస్ స్టార్ట్ చేశాను. అది ఎలా కుట్టాను అనేది చూపిస్తాను ముందు. ఇప్పుడు దీని తర్వాత అది కూడా ఉంది అండి, వీడియో అటాచ్ చేశాను. అయితే సింగిల్ పీస్ అంటే మనం ఇలా కుట్టుకుంటాము, అలా 20 పీసెస్ ఫాస్ట్గా మనం ఎలా కుట్టుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, బ్యాగ్ అనేది ఫస్ట్ అయితే మనం కుట్టిన శాంపిల్ పీస్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఇలా వచ్చేసింది పర్ఫెక్ట్గా. తర్వాత చూడండి, నేను 20 బ్యాగ్స్ని ఎలా అటాచ్ చేసేస్తున్నాను ఒకేసారి కంటిన్యూగా. ఫస్ట్ అటాచ్ చేసేసి బెల్ట్ హ్యాండిల్స్ అవన్నీ అటాచ్ చేసి అన్నిటికీ ఫస్ట్ మెయిన్ పీసెస్ రెడీ చేసేసుకున్నానండి. తర్వాత టాప్ స్టిచెస్ అన్నీ వేసేసుకొని మెయిన్ పీసెస్ అన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత అన్నిటికీ సైడ్ పీసెస్ని ఒకేసారి అటాచ్ చేశాను. దాంతో నా 20 బ్యాగ్స్ 1 డేలో కంప్లీట్ అయిపోయాయి. మీరు కూడా స్టిచ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ @SaujisWarahi Designers.